ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవనరావు అందించిన సేవలు ఎనలేనివి. 119వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ నివాళి. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవనరాం జయంతి వేడుకలు. నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఏపీలో పోర్టు ఆధారిత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఖలీఫతుల్లా స్పష్టం. ఇక వివరాలకు వెళ్తే, సమసమాజ సాధన, నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన డాక్టర్ బాబు జగజ్జీవనరావు జీవితం, ఆశయాలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవనరావు 119వ జయంతి వేడుకలను ఆదివారం ఉదయం స్థానిక లేడీస్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, MLC కరి పద్మశ్రీ హాజరై బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ డాక్టర్ బాబు జగజ్జీవనరావు 119వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బీహార్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి తన స్వయం కృషి పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని బాబు జగజ్జీవనరావుని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవనరావులు రాజ్యాంగం, ప్రత్యేక చట్టాల ద్వారా అందించి హక్కులను, సమాన అవకాశాలను బలహీన వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని మంచి పౌరులుగా ఎదగాలని, అదే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. స్వతంత్ర సమరయోధునిగా దేశ స్వేచ్ఛ కోసం స్వాతంత్ర అనంతరం వివిధ మంత్రి పదవులు చేపట్టి నవభారత నిర్మాణం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. MLC కరి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన బాబు జగజ్జీవనరాం 50 సంవత్సరాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా కొనసాగి రికార్డు నెలకొల్పారని కొనియాడారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ NVV సత్యనారాయణ, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజా, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు నక్కా చిట్టిబాబు, MRPS కార్యకర్తలు వల్లూరు సత్యబాబు, కొండేపూడి ఉదయ్ కుమార్ ప్రసంగించి డాక్టర్ బాబు జగజ్జీవనరాం జీవిత విశేషాలు, సేవలు, విజయాలను వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ MS శోభారాణి, SC కార్పొరేషన్ ED సెట్రా CEO అర్చన, MRO, దళిత సంక్షేమ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవనరాం గారు 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబూజీ వారి విగ్రహానికి మన కాకినాడ నగరంలో ఆయన జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు సమాజంలో బలహీన వర్గాల హక్కులు వాళ్ళు పొందగలుగుతున్నారు. చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ వారు క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ లేబర్, డిఫెన్స్ మరియు ఇతర రంగంలో ఆయన తనకైనా ఒక పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు
దళితులు ఒక అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా కృషి చేసి రాజ్యాంగంలో వాళ్ళకు కల్పించబడిన హక్కుని వాళ్ళు పూర్తిగా వినియోగించడానికి కృషి చేశారు. ఆ గొప్ప మహానీయులు ఒక జయంతిని ఈరోజు మన నగరంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీయం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తాను. ఫస్ట్ పార్లమెంట్లో ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే ఫస్ట్ డెప్యూటీ పీఎంగా కూడా ఈయన చేశారు. సో ఈయన చరిత్ర ఏంటంటే 50 years ఆఫ్ పార్లమెంటేరియన్గా ఈయన నిలబడ్డారు. మరి 50 years ఆఫ్ పార్లమెంట్లో ఉన్నారు అంటే వాట్ మేడ్ హిమ్ టు బీ ఇన్ ద పార్లమెంట్ ఫర్ 50 years అని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఈయన ఎప్పుడూ కూడా పబ్లిక్తో ఎక్కువగా ఉండేవారు. మరి అందులో అప్రెస్డ్ పీపుల్ అంటే అణిచబడిన వారు ఎక్కువగా ఉండడంతో వీళ్ళకి న్యాయం చేయాలి అంటే నేను పార్లమెంట్లో ఉండాలి, చిరకాలం ఉండాలి అని చెప్పి ఆయన సంకల్పం తీసుకొని సో ఎవ్రీ టైం ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు రకరకాల చట్టాలు ఆయన తీసుకొచ్చారు. దీని ద్వారాగా మనకి ఏంటంటే జీవితంలో ఎదగడానికి అవసరమో అవన్నీ కూడా చట్టాల రూపంలో తీసుకొచ్చారు. మరి ఆయన జయంతిని మనం సమతా దివస్ అంటే ఈక్వాలిటీ డేగా పరిగణించుకుంటాం. మరి ఈక్వాలిటీ డే ఎందుకు వచ్చింది అంటే లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ మన సమాజంలో ఉన్నాయి. అది మనకి ఫైనాన్షియల్ అవనివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ అవనివ్వండి, లేదంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గాలి అంటే మనం ఇన్స్పిరేషన్గా నిలబడాలనే ఉద్దేశంతో బాబు జగజీవన్ రామ్ గారు స్థిరంగా ఆయన లైఫ్ లాంగ్ పబ్లిక్ సర్వీస్ కోసం నిలబడ్డారు. అదే గతంలో ఉన్న చంద్రాజబ్ గారి ఆధ్వర్యంలో అదే రెవెన్యూ కాలనీలో శంకుస్థాపన చేయడం జరిగింది. మేము వేరేగా కోరతలు ఎత్తల్లి మా సొంత విషయాలు అయ్యా కలెక్టర్ వారు మా సొంతంగా మేము అడుగుతలేదు. మాకు మా చిరకాల వంచ అంటే రేపు జరగబోయే 14వ తారీఖున అంబేద్కర్ జయంతికి మీరు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించి ముందు ఏదైతే శంకుస్థాపన చేయడం జరిగిందో దాన్ని మరి మాకు అప్పట్లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సైట్ కి 1,72 లక్షలు ఫండింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత అది మారొచ్చు, కానీ కనుక మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలెక్టర్ గారికి, నూతనంగా వచ్చిన కలెక్టర్ గారికి మా కాకినాడ జిల్లా తరపుని స్వాగతం సుస్వాగతం. అయ్యా మా కోరిక మటుకు మీరు నెరవేరుస్తారని మేము ఆశిస్తూ ఏదైతే అంబేద్కర్ జయంతికి మరి 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉంటాం. మీరు చేసే ఆ మంచి పనికి మేమందరం కూడా అర్చిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని, షెడ్యూల్డ్ కులాల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచి ఎన్ని వివక్షలు ఎదురైనా ధైర్యంతో పోరాడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన స్ఫూర్తి ప్రదాత బాబు జగజ్జీవన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖరం, కళ్ళి పద్మశ్రీ, ఎస్ఎస్ఎల్ నాయకులు పలివెల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, సీకోటి అప్పలకొండ, పలివెల లక్ష్మి, బత్తిన ఉమా, బొచ్చ దాసు, మల్లాడి గంగాధర్, చొక్కా గిరి, పెదపూడి కుమార్, ఏడిది శ్రీను, గబ్బర్ రాజబాబు, సామంతుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా మట్టుకి లోన్లు ఇచ్చి అన్నీ చేసాం. అలాంటిది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, పట్టించుకునే సందర్భాలు లేవు. ఏమంటానంటే ఇలాంటి నాయకుల్ని మనం గుర్తు చేసుకుని ఆయన స్ఫూర్తిని చెప్పుకుంటూ ఉండాలి ప్రజలకి, భావితరాలకి. ఈయనంత గొప్ప నాయకుడు అంటే పార్లమెంట్లో సుమారు 45 సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఆయన పార్లమెంట్లో పనిచేసిన వ్యక్తి. ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈ దేశంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కావాలని పోరాటం చేసిన వ్యక్తి. ఆయన స్ఫూర్తి ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోలేని సందర్భం ఈ రోజున మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఏదైనప్పుడు కూడా బాబు జగజ్జీవన్ రామ్ కానీ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడానికండి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే అంబేద్కర్ భవనం కట్టామండి. అలాగే బాబు జగజ్జీవన్ రామ్
భవనం కూడా కట్టాలని సామూత్నగర్లో స్థలం ఇచ్చామండి. నేనే శంకుస్థాపన చేస్తాను ఆ రోజున కలెక్టర్ అందరూ కలిసి. మళ్ళీ మేము అధికారం కోల్పోయాం. ఆ భవనం కట్టలేదు, ఏమీ లేదు, ఆ స్థలం ఉందో కూడా లేదు తెలియదు మాకు ఇప్పుడు పరిస్థితి. అంటే పట్టించుకున్న సందర్భాలు లేవు. అంటే బాబు జగజ్జనరావు భవనం కూడా కట్టి ఆయనకు గుర్తు చేసుకోవాలి, ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం తీసుకుంటే అది కట్టలేపారు నాకు. తర్వాత గవర్నమెంట్ మేము ఉండుంటే కట్టి ఉండేవాడు. స్థలం ఇచ్చాం, భవనానికి శంకుస్థాపన చేసాం, కానీ పూర్తి చేయలేకపోయారు. నేనేమంటానంటే గత పాలకులకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి నాయకులందరూ మర్చిపోయారు. ఆయన తెలుగుదేశం ఎప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా, అధికారం లేనప్పుడు కూడా వీళ్ళొక స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూనే ఉంటారండి. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ వారి యొక్క సిద్ధాంతాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొకసారి బాబు జగజ్జనరావుకి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీని అర్పిస్తున్నాను. మన బాబు జగజ్జీవనరావు గారు ఈయన ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి అభ్యుతం కోసం పనిచేసి కృషి చేసిన వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయనతో పాటు ఈయన కూడా ఆ సహకారాన్ని కూడా తీసుకునేవారు. ఈయనందరి యొక్క సలహాల మేరకు మనకి రాజ్యాంగం మనం రచించడం జరిగింది. అటువంటి మరి మంచి మనిషి మహానీయుడిని మనం ఇప్పుడు కూడా మరి ఈనాడు ఈ దేశానికి ఎంతో సేవ చేసేటువంటి ఈయన ఎన్నో పదవులు చేసి ఈనాడు మంచి పరిపాలన దక్షుడిగా ప్రధానిగా కూడా చేశాడు. ఈ దేశానికి ప్రధానిగా కూడా చేసినటువంటి వ్యక్తి ఆయన బాబు జగజ్జీవనరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి దానికి మన అందరం కూడా ఆయనకి ఎప్పుడు మన నివాళులు జయంతి వర్ధంతి నివాళులు ఎప్పుడు అర్పించాలని చెప్పేసి నేను అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈనాడు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా ఉండి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వాళ్ళందరి ఆశయాలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆశయాలు, బాబు జగజ్జీవనరావు గారికి ఆశయాలతో మరి కూటమి ప్రభుత్వం ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వాన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. కనీ విని జరిగిన రీతిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈనాడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు కాకినాడ నగరంలో కొండబాబు ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. ఆయన కూడా చాలా కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చాలా కూటమి ప్రభుత్వ సహకారంతో చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడు మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వారి పెద్దల యొక్క ఆశయాలు మరి విధి విధానాలు మనందరం కూడా తప్పకుండా వర్తం చేయాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇదే రకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ క్రైస్తవుల ప్రధాన పండుగ అయిన ఈస్టర్ను కాకినాడలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున నుంచే క్రైస్తవులు పట్నంలోని ప్రధాన శ్మశాన వాటికలకు చేరుకుని తమ కుటుంబ సభ్యుల సమాధులను శుభ్రపరిచి పూలతో అలంకరించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది విశ్వాసులు కొవ్వొత్తులతో ప్రదర్శనగా శ్మశాన వాటికలకు చేరుకుని ప్రార్థనలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి నుండి పునరుద్ధానం చెందిన రోజు ఈస్టర్ అని, ఇది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగగా పలువురు చర్చ్ ఫాదర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ పట్టణంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. యేసుక్రీస్తు పునరుద్ధానం మనిషికి నూతన జీవనానికి సంకేతమని, ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా పునీతుడుగా మారాలని మత పెద్దలు ఉపదేశించారు. మొత్తం మీద కాకినాడలో ఈస్టర్ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పోర్టు ఆధారిత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ చైర్మన్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా తెలిపారు. స్థానిక హోటల్ సరోవర్ పోర్టుకోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోర్టు రంగంలో కార్మికుల పాత్ర దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని, అయితే వారి హక్కులు, భద్రత, ఆరోగ్య సదుపాయాలు ఇంకా పలు ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా అమలు స్థాయిలో తీసుకుని వెళ్లేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా ప్రమాణాలు, సామాజిక భరోసా కల్పించడం ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంస్థ విస్తరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలోకి వంశీకృష్ణను జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణను నియమించినట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమగ్ర అభివృద్ధి దిశగా నిరంతరం కృషి కొనసాగిస్తామని ఖలీఫతుల్లా స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఏదైతే పని చేస్తున్నామో కేంద్ర ప్రభుత్వం అండతో రాష్ట్రంలో, అలానే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరి అత్యధిక అభ్యర్థుల్ని మరి గెలిపించుకొని
ప్రజల విశ్వాసం పొందుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ కాకినాడ పట్టణానికి సన్ మెరియన్ కంపెనీకి షిప్, ఎలక్ట్రిక్ షిప్ మరి ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో కాకినాడ పట్టణానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాకినాడ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా సన్ మెరియన్ ఎలక్ట్రిక్ షిప్ని తయారు చేస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. అలానే ఇంకొక 200 కోట్ల రూపాయలు మరి నౌకాశ్రయంలో కోసం కానీ పోర్టు కార్మికుల కోసం కానీ వ్యవస్థని మరి ఏపీలో అభివృద్ధి కోసము మంజూరు చేయడం జరిగింది. త్వరలో సన్ మెరియన్ ఆధ్వర్యంలో సన్ మెరియన్ ఎండి అయిన మన ఎలీషా గారి నాయకత్వంలో మంచి ఎలక్ట్రిక్ షిప్లను తయారు చేసి రీసైక్లింగ్తో పాటు మరి ఈ వ్యవస్థని మారుస్తూ అనేక మంది కార్మికులకి మరి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు పోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి గర్వక నిలవాలని చెప్పి మన ఎలీషా గారిని కూడా కోరటం జరిగింది. ఈరోజు ఈ వేదిక మీద మన భారతీయ జనతా పార్టీ తరఫున మరి జనసేన తరఫున మరి టీడీపీ తరఫున కూడా ఈ వేదికలో పాల్గొనడం జరిగింది. జనసేన తరఫున మన హబీబ్ బాషా గారు ఈరోజు పాల్గొన్నారు. అలానే టీడీపీ తరఫున మన చిన్నా గారు, ఆయన కూడా ఒక మంచి నాయకుడు, యువ నాయకుడు, ఆయన కూడా పాల్గొన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ మనం అనుబంధంగా ఉన్నాం కాబట్టి మన బీజేఎంసీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న వారిలో రాష్ట్ర బీజేఎంసీ కార్యదర్శి మన ఇమాం గారు ఉన్నారు. అలానే మా రాష్ట్ర కేంద్రం నుంచి పంపించిన సెక్రటరీ గారు, ఇన్ఛార్జ్ మన ఆర్గనైజ్ సెక్రటరీ గారు మన స్వాధీన్ గారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరికి ఇచ్చిన భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున వీళ్ళకి ఇచ్చిన బాధ్యతని వారు సక్రమంగా నిర్వహిస్తూ కార్మికులకు అండగా నిలవాలని చెప్పి నేను మరొకసారి వాళ్ళని కోరుకుంటున్నాను. కాకినాడ బానుగుడి పోలీస్ రిజర్వ్ లైన్ ప్రాంగణంలో గల రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్లో ఈస్టర్ ఆరాధన నిర్వహించారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎం చంద్రపాల్ దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ సంఘ స్త్రీల సమాజం సభ్యులు స్తుతి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి సంఘ ప్రెసిడెంట్ పి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఆర్ఏఎస్పీ శ్రీనివాస్, ఏఆర్డీఎస్పీ శ్రీహరిరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను చర్చ్ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చ్ పాస్టర్ చంద్రపాల్ దైవ వర్తమానం అందించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డి భూషణ్ కుమార్, ట్రెజరర్ డి నాని, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, జాయింట్ సెక్రటరీ ఎం నాగరాజు, జాయింట్ ట్రెజరర్ ఎన్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ యు చిన్న, ఆర్గనైజింగ్ ట్రెజరర్ నిరంజన్ బాబు, కార్యవర్గ సభ్యులు, సండే స్కూల్ సూపరింటెండెంట్ వి జార్జ్ ముల్లర్, సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, స్త్రీల సమాజం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మా పోలీస్ ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున మరియు మా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీరందరూ ఇంత సంతోషంగా ఈ చర్చిని నడుపుతున్నందుకు, మీరు ఇక్కడికి ఒక సంఘంగా ఏర్పడి ప్రతి ఆదివారం లేదా మన ఏదైతే ఫెస్టివల్స్ ఉన్నాయో చక్కగా జరుపుకుంటున్నందుకు మరి ఒక్కసారి సంఘ పెద్దలకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. మరి ఒక్కసారి అందరూ కూడా అందరి పక్షంగా మీడియా ముఖంగా మీ అందరికీ ఈస్టర్ పర్వదినపు శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. దేవాది
దేవాది దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి ఈ ప్రపంచానికి శాంతిని, సమాధానాన్ని, వేదనతో ఉన్నటువంటి వారికి తిరిగి నాయన వారికి ఉన్నటువంటి వేదనను తొలగించి సమృద్ధిని ఇవ్వడం కొరకే ఆయన తిరిగి వచ్చాను అని మరణాన్ని జయించి చరిత్రలో ఆయన తొలి ఏకైక యుగ పురుషుడిగా నిలబడినటువంటి ఈ రోజును ఇంతమంది భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ మరొక పర్యాయం కాకినాడ భానుగుడిలో ఉన్నటువంటి రిజర్వ్ పోలీస్ యూనియన్ చర్చ్ సంఘపక్షంగా కార్యవర్గం అంతటి పక్షంగా అందరికీ ఈస్టర్ పర్వదినపు శుభాలు తెలియజేస్తాను. మాజీ సీఎం జగన్ కు అమరావతి రాజధాని కావడం ఇష్టం లేదని, అందుకే తమ పార్టీ సభ్యులతో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లును వ్యతిరేకించారని టీటీడీ బోర్డు సభ్యులు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమడికొండ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన అమరావతి రాజధాని అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు. ఇటీవల రాజ్యసభలో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి రాష్ట్రంలో తిరిగితే ప్రజలు చీకొడతారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకేష్ శ్రీనివాస్ బాబా, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు, గుండు చప్పుడికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఏ దుష్ట శక్తి వచ్చి దీన్ని అడ్డుకుంటుంది? ఇప్పటికే 5 సంవత్సరాలు కకావికలం చేసి విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఏ దుష్ట శక్తి అన్నా దీని మీద ప్రభావం చూపి ఇబ్బంది పెడుతుందేమో, మన అభివృద్ధిని అడ్డుకుంటుందేమో అనేటటువంటి ఒక భయంతో చాలామంది ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి. మీరు నేను కూడా ఇవాళ ఆ అనుమానం లేదు. చాలా అంటే భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫలానా ప్రాంతం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రాజధాని అనేదాన్ని ఒక నామకరణంతో ఒక ప్రాంతాన్ని చట్టబద్ధత చేసి రాజధానిని చట్టం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం సాధించుకున్నటువంటి అమరావతి అని చెప్పలేదు. దీంతో ఆంధ్రుల యొక్క భయాందోళనలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఏ దుష్ట శక్తి కూడా భవిష్యత్తులో అమరావతి రాజధాని కాదు అనడానికి కానీ, లేదు అనడానికి కానీ ఇక అవకాశం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇక అమరావతి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సొంతం. కేంద్రంలో చేసినటువంటి చట్టం వల్ల మళ్ళీ దీంట్లో ఎక్కడ ఎటువంటి అనుమానం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ కూడా ఇది పార్లమెంట్లో చట్టం జరిగిన, దాన్ని రాజ్యసభ ఆమోదించిన, నేడు రేపు రాష్ట్రపతికి వెళ్ళి గెజెట్గా రాబోతున్నా, ఇంకా నేనున్నాను ఏదో స్వామి చెప్తారు. మా ఊళ్ళో పంతులు గారు ఉండేవారు. ఆయన భార్య గదిలో పెట్టి తంతుంటే చచ్చేవాళ్ళంజా అని కూడా తనేది భార్య పేరయ్య పంతులు గారిని. ఇది వాస్తవం మా ఊళ్ళోనే.
అలా ఉంది వీళ్ళ చందనం చూస్తే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, సుబ్బారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ. ఏంటండి వీళ్ళు మాట్లాడేది? ఇంకా చట్టం అయిపోయి భారతదేశ సార్వభౌమాధికారం ఉన్నటువంటి వ్యవస్థలే ఈనాడు అమరావతి రాజధాని అని చెప్పి ఒక చట్టాన్ని చేస్తే ఇంకా దాన్ని వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా చచ్చేవాళ్ళని అన్నట్టు ఉంది వీళ్ళ మాటలు, వీళ్ళ పరిస్థితులు చూసుకుంటే. ఇవాళ ఈ చట్టం అవ్వడం వల్ల చాలా శరవేగంగా మనం అనుకునే దానికంట శరవేగంతో అమరావతి అభివృద్ధి చెందడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా పరుగులు పెట్టి వస్తారు. ఇవాళ ఒక ధైర్యం వచ్చింది, దీనికి మార్పు లేదు, చేర్పు లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఏదైనా చేయొచ్చు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పి ఇన్వెస్టర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందాలనుకున్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకున్నా అది ఒక ప్రభుత్వం వల్లే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం ఎంత విరివిగా వస్తే అంత అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇది చట్టబద్ధత పొందడం వల్ల ఈ ప్రైవేటు భాగస్వామ్యం అన్నది హెచ్చు మొత్తంలో మనకు రావడానికి అవకాశం కలిగింది. తద్వారా మనం అనుకునే దానికంట ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంట ముందు ఈ రాజధాని అభివృద్ధి చెందుతుందనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం. కేంద్ర మంత్రిగా రాజకీయ దురంధరుడిగా ఖ్యాతిగాంచిన బాబు జగజ్జీవన్ రావు పేద బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతిని పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. జగజ్జీవన్ రావు చిత్రపటానికి వంగ గీతా విశ్వనాథ్ ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, జోహార్లు పలికారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు రావుల మాధవరావు, ఎస్ఈసీ సభ్యులు గండేపల్లి బాబీ, ఆనాలు సుదర్శన్, ఉలవల భూషణం, బత్తుల సాయి, పెదపాటి నాగేశ్వరరావు, సామరావతి లలిత, మసేన్ రెడ్డి, కొత్తం దత్తుడు, జాహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా నిలవాలని, మరి వారి కేంద్ర మంత్రిగా రాజకీయ దురంధరుడిగా అందరికీ మార్గం చూపిన వ్యక్తి, అందరినీ కూడా మార్గదర్శకంగా ముందుకు నడిపించిన వ్యక్తి. అటువంటి వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో మరి ప్రజలకి అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల, అదేవిధంగా వారికి ఉన్న మరి ఏవైతే ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో ఈ సందర్భంగా మేమందరం కూడా వారి యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకుని మేము ముందుకు నడవాలనుకుంటున్నాం. ఏమైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను కూడా ఈ రోజు తీసేసుకునే పరిస్థితికి, ఎందుకంటే ఎవరైనా అన్యాయం చేస్తే ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, కానీ ప్రభుత్వం చేత అన్యాయం చేయబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎలాగా ఈ ప్రభుత్వంలో ఎలా ముందుకు నడవాలి పేద ప్రజలందరూ అనేది ఖచ్చితంగా అందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఒక పట్టుదలగా ఎవరైతే పట్టా హోల్డర్స్ ఉన్నారో పిఠాపురం పట్టణం కానీ పిఠాపురం రూరల్కి సంబంధించిన కానీ ఎవరైతే పట్టాలకి లాక్కుని ఆ భూములు వేరే వారికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా మనం అందరూ వారికి పట్టాదారులందరికీ కూడా పేదలకి, పేద మహిళలందరికీ, పేద కుటుంబాలందరికీ అండగా ఉండి వారు వెన్నంటి పోరాటం చేసి వాళ్ళకి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లడం జరిగింది. కాకినాడ నగరంలోని ముగ్గుపేట, బాబూజీ నగర్, ఘాటీ సెంటర్ ప్రాంతాల్లో బాబు జగజ్జీవన్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, కాన్సీరామ్ విగ్రహాల వద్ద బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి కార్యక్రమాన్ని దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుపేట, బాబూజీ నగర్ పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా నేతలు మాట్లాడుతూ జగజ్జీవన్ రావు
రావు కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించి దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. ఆయన సేవలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్లపై తీర్పు నేపథ్యంలో కొందరు రాజకీయ వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని విమర్శించారు. మత మార్పిడితో సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోవని, సమాజంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు సాంఘిక న్యాయం కోసం ఏర్పాటయ్యాయని, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని సూచించారు. సమాజంలో సమానత్వం నెలకొల్పాలంటే మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని, కుల వివక్షను నిర్మూలించేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, ముగ్గుపేట పెద్దలు, డోకుపురం భద్రమాస్టారు, ఆరుగురు అప్పారావు, పాకోలు కృపానందం, కొమ్ముకూరు నాగేశ్వరరావు, పెద్దపూడి కుమార్, సత్యబాబు, భాష, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ గారి యొక్క 119వ జయంతి కార్యక్రమాన్ని ముగ్గుపేట పెద్దలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని పేటలో ఉండేటువంటి యువకులు మార్గదర్శిగా తీసుకుని ముందుకు నడవాలని, ఆ విధంగానే ఈ దేశంలో అణగారిన కులాల కోసం రాజ్యాంగం రాసినటువంటి మహోన్నత పరమ పూజ్యమైనటువంటి వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నెలలో 16, 17, 18 తారీఖుల్లో ఘాటీ సెంటర్లో ఘనంగా అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, పూలే, కాంశీరామ్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కూడా జరుగుతుందని ముందుగా తెలియజేస్తున్నాం. మరొక సందర్భం ఏమిటంటే, మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ హక్కులను మనం పొందిన తర్వాత, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనంతరము పార్లమెంట్లో ఈ యొక్క రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటానికి కృషి చేసినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, వారి ఇరువురు కూడా భారతదేశానికి 2 కన్నుల వలె ఈ దేశము ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆకాంక్షించినటువంటి మహానుభావులు. అటువంటి వారిని ఈ రోజున ఈ విధంగా పూలదండలతో సత్కరించుకుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. యువతకి అలాగనే అనేక మందికి ఆదర్శప్రాయమని మేము నమ్ముచున్నాము. జై భీమ్. అలాగే మా గ్రామ ప్రజలందరికీ, మొత్తం కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ నెల ఎంత అద్భుతం అంటే, ఎన్నో అద్భుతాలు జరిగిన నెల ఈరోజు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక మూల గ్రామంలో పుట్టి ఆయన ఒక మన బడుగు బలహీన వర్గాలు ఎంత ఇబ్బందులు పడుతున్నామో, లేకపోతే మనల్ని ఏ విధంగా హింసించేవారో ఆ కాలంలోనైనా రాజ్యాంగంగా ఒక మంత్రివర్యులుగా, అలాగే ఒక ఎన్నో ఉత్తమ పదవులు అనుభవించి మనందరినీ కూడా ఒక దారికి తీసుకొచ్చి మన బతుకులు ఇవి కాదు, మనమంటూ ఒక స్థాయిలో ఉండాలని చాటి చెప్పిన ఈ యొక్క మహనీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని అందరికీ ముందుగా అందరికీ జై భీమ్ అండి. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు మహోన్నతుడైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ముగ్గుపేట గ్రామంలో మేము పెద్దలు, కమిటీ, యూత్ సభ్యులందరూ కలిపి ఆయన జన్మదిన వేడుకలు మేము జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరొకసారి కడుపు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు, వాళ్ళు రచించినటువంటి గొప్ప మార్గాలు అందరూ మరొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళ జన్మదినంగా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాకినాడ దేవాలయం వీధిలో గల జాయల్ కాస్ షోరూంలో ఈ నెల 4వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను నిర్వహిస్తున్నట్లు జాయల్ కాస్ ఆంధ్ర జోన్ రీజనల్ మేనేజర్ రాజేష్, కాకినాడ షోరూమ్ ఇన్ఛార్జ్ జీవో సెబాస్టిన్ తెలిపారు. ద వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్స్ జాయలుకాస్ కాకినాడలో ఏప్రిల్ 4, 2026 నుండి కాకినాడ షోరూంలో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో కాంతి విరజిమ్మడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శన వజ్ర ఆభరణాలలో నైపుణ్యం, సొగసు, ఆవిష్కరణల యొక్క మరుపురాని వేడుకగా ఉంటుందని వాగ్దానం చేస్తోంది. పెళ్లి సెట్ల నుండి ఆధునిక రోజువారీ మెరుపు వరకు ఈ ప్రదర్శనలో శాశ్వత సాంప్రదాయాన్ని ఆధునిక సౌందర్యంతో మిళితం చేసే ఆభరణాలు ఉన్నాయని అన్నారు.
ప్రతి డిజైన్ ఒక కళాఖండం. ఇది ప్రదర్శన సమయంలో మాత్రమే పరిమిత కాలానికి అందుబాటులో ఉంటుంది. జాయ్లుకాస్ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాయ్లుకాస్ ఇలా అన్నారు. బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల శాశ్వత ఆకర్షణకు మరియు ఆభరణాల రూపకల్పనలో పరిపూర్ణత పట్ల మాకున్న అభిరుచికి నివాళి అని, కాకినాడలో మా ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయని మరియు పండుగ సీజన్లో ఈ ప్రదర్శన వినియోగదారులకు అందం, వ్యక్తిత్వం మరియు నైపుణ్యాన్ని ప్రతిబింబించే డిజైన్లను కొనుగొనడానికి ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో కాకినాడ జాయ్లుకాస్ షోరూంలో మాత్రమే అని, ఏప్రిల్ 19 వరకు నిర్వహించబడుతుందని జాయ్లుకాస్ ఆంధ్ర జోన్ రీజనల్ మేనేజర్ రాజేష్, జాయ్లుకాస్ కాకినాడ షోరూం బ్రాంచ్ ఇన్ఛార్జ్ సెబాస్టిన్ తెలిపారు. విలాసానికి, ప్రేమకు మరియు శాశ్వతమైన అందానికి చిహ్నంగా నిలిచే ఈ అద్భుతమైన వజ్రాల ప్రపంచాన్ని సందర్శించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇక్కడ ప్రతి ఆభరణం ఒక అందమైన కథను వినిపిస్తుందని తెలిపారు. From today onwards till 19th of this month, this offer will be there. This promotion will be there. So all the customers who wish to buy diamond jewelry, they can come to Jewelleries Kakinada and explore the jewelry collection, stunning jewelry collection we brought from different part of India and from abroad also. Bridal collections are there, daily party wear collections are there, daily office wear collections are there. Along with this promotion, we are offering 1 lakh above purchase of diamonds, each 1 lakh purchase of diamonds, gold coin offering. So we are inviting all our valuable customers to Kakinada branch to explore and experience this brilliant show. జాయ్లుకాస్ కాకినాడలో స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 14 డేస్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ టైమే ఇలాంటి ఒక బ్రిలియంట్ షో పెట్టడం. ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఇంకొక పెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్, డైమండ్ ఎగ్జిబిషన్ ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. అది మనకి కాకినాడ జనాలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్లు మనం ఎక్స్ట్రా ఏం చూస్తున్నారంటే మన డిజైన్ మాత్రమే చాలా డిజైన్ తీసుకొచ్చింది. మన జాయ్లుకాస్ ప్రజెంట్ 12 కంట్రీస్ ఉంది. ఆ 12 కంట్రీస్ నుంచి మనం డిజైన్ తీసుకొచ్చారు. ఈ కాకినాడ జనాలకి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఎవరి పర్చేస్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ వస్తుంది. ఎవరి 1 lakh పర్చేస్తే 200 milligrams గోల్డ్ కాయిన్ ఆఫర్ వచ్చేస్తుంది. అది కాకుండా మళ్ళీ ఫస్ట్ అంటే డిజైన్కి ఆర్డర్లకి మంచి డిజైన్స్ వస్తుంది. అందరూ ఈ ఆఫర్ బాగా యూస్ అవుతుంది. అందరికీ రండి. 19th మన అక్షతృతీయ అవుతుంది. ఆ అక్షతృతీయ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. కంపల్సరీ 4th నుంచి 19th వరకు మంచి ఆఫర్ ఉంటుంది. అందరూ రండి. కాకినాడ రేచిల్లపేటలో భారతీయ జనతా పార్టీ సీమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలను కాకినాడలో స్థానిక రేచిల్లపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు టేకెడి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, విశిష్ట అతిథులుగా వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, ఎంఎస్పీ జిల్లా నాయకులు వల్లూరి సత్యబాబు, పలువెల నవీన్లు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా కొనసాగి రికార్డు నెలకొల్పారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ఆయన జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జగజ్జీవన్ రామ్ సేవానిరతి, అంకిత భావం నేటి యువతకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు డోగుబుర్ర భద్ర మాస్టర్, ఎంఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ పల్లపాటి శ్రీను, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు సంజయ్ గాంధీ, నురుకుర్తి ఫకీర్, పల్లపాటి సూరిబాబు, నురుకుర్తి మూర్తి తదితరులు పాల్గొన్నారు. పదవిలో ఉన్న వ్యక్తిగా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఒక ఉప ప్రధానిగా, అలాగే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సాధించిన హరిత విప్లవంలో ఆయన పోషించిన పాత్ర అయితే కానీ, అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు అయితే కానీ, చదువు వల్లే దళితుల యొక్క అభ్యున్నతి ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచించి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి కలకత్తా యూనివర్సిటీలో కానీ, బెనారస్ యూనివర్సిటీలో కానీ ఆయన చేసిన, అంటే 1936 ఆ సమయంలో కూడా దళితులకు ఓటు పొందాలని చెప్పి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 119వ జయంతి ఈ సందర్భంగా జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందదాయకం ఉంది. ఇలాగే దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు, అనేక రకాల దళిత బంధువు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ కూడా దళితులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు ఉండదని,
అలాగే మా చంద్రశేఖర రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంది, మీకు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేము అందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. సత్యబాబు గారు, ఒళ్ళూరు సత్యబాబు గారు జిల్లా ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, ఈయన మా నవీన్ గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మా టౌన్ ప్రెసిడెంట్ మన సంతోష్, ఎంఆర్పిఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఆయనండి, ఈయన ఎంఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ పల్లపట్టి శ్రీ గారు. ఇక్కడ మా పెద్దలు, మేము మా కుర్రోళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ మా పేటలో ప్రతి ఒక్కరు కూడా చిన్నలో పెద్దలు అందరూ కలిపి ఎప్పుడు కూడా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బాగా ఎప్పుడు చూసి బాగా చేసుకుంటామండి. ఈ సంవత్సరం కూడా బాగా జరిగిందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా ఎంఆర్పిఎస్ నాయకులకి చాలా ధన్యవాదాలండి. అలాగే మా కృష్ణన్న గారు ఆదేశాల వరకు ప్రతి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కూడా ఇంకా గట్టిగా ఘనంగా చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా జరగబోయే కార్యక్రమంలో కూడా ఈ ముగ్గురు కూడా మా అంబేద్కర్ గారి జయంతి కూడా, పూలే గారి జయంతి, మా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కూడా ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ముందు అంబేద్కర్ జయంతి కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై బాబు జగజ్జీవన్ రామ్. కాకినాడ రైచర్లపేటలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి సుమారు 30 సంవత్సరాలు రాజకీయాలలో భారతదేశంలోనే అత్యున్నత స్థానాన్ని సంపాదించిన మన జాతి బిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎంతోమంది కృషి ఆయన తీసుకోవాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది, దానిని వినియోగించుకోవాలని, మరి ఒకసారి కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా జాతిని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కాకేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభును ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో ఈస్టర్ ఆరాధన ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచయం చేసి దైవ వర్తమానం అందించి చివరిగా ఈస్టర్ సందేశం అందించారు. అదేవిధంగా సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీ ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు పాల్గొన్నారు. పునరుద్ధానుడు యేసు ప్రభు అంటే మరణమును జయించి లేచి మరణాన్ని గెలిచిన దేవుడు. మరి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడంటే ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని, ప్రతి మానవుడు శాంతి సమాధానాలు కలిగి ఉండాలని, ప్రతి మానవుడు సంతోషంతో ఉండాలని, ప్రతి మానవుడు పాపం మీద జయము కలగాలని. ఈరోజు ప్రపంచంలో మనుషులను మార్చేవారు ఎవరు లేరు. ఈరోజు మన జీవితంలో మనం మార్చలేం, మనల్ని మనమే మార్చుకోలేం. కానీ మనల్ని మార్చడానికి ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను, శాంతి లేని లోకంలో శాంతినివ్వడానికి, సమాధానం లేని లోకంలో సమాధానం ఇవ్వడానికి, మార్పు లేని లోకంలో మార్పునివ్వడానికి యేసు ప్రభు జన్మించి చనిపోయి సమాధిలోంచి లేచాడు. ఆ పునరుద్ధానం అంటే ఇంకా లేచిన మనిషికి ఇంకా మరణం లేదు. అలాగే యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉంది. ఆ సదాకాలం ప్రభుతో ఉంటాం.
కనుక ఆ గొప్ప వెలుగు, ఆ గొప్ప శాంతి, ఆ గొప్ప సమాధానం మీ అందరి హృదయాల్లో కలగాలని కోరుతూ మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. సమాధి నుండి మరణాన్ని జయించిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్రైస్ట్ గాస్పల్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి పేర్కొన్నారు. కాకినాడ కొత్త కాకినాడ సెంటర్లో గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్ ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. క్రైస్ట్ గాస్పల్ చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఎల్చూరి మాట్లాడుతూ మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుండి 3వ రోజు లేచి యావత్ ప్రపంచానికి సజీవుడిగా ప్రకటించిన దినాన్ని యావత్ ప్రపంచంలో ప్రజలు ఈస్టర్ పండుగ జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ పెద్దలు, సంఘస్థులు, యవనస్తులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని రాజ్యానికి పునాదులు వేసేది ఈ పునరుత్థానమే. దేవుని నామమున స్తోత్రం. మన జీవితాన్ని రూపాంతరం చేసేది, మన జీవితాన్ని మార్చివేసేది ఈ ఈస్టర్, ఈ పునరుత్థానమే మన జీవితాన్ని మార్చివేసింది. ఆయన అక్కడ పునరుత్థానం అవ్వకపోయినట్లయితే, అక్కడ ఆ సమాధి ఖాళీగా లేకపోయినట్లయితే ఈ దినము, ఈ మందిరము, ఈ సంఘము, మనము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన అక్కడ సమాధిని ఖాళీ చేశాడు కాబట్టి సంఘాలన్నీ కూడా నింపబడి ఆయన గొప్ప శక్తితో లేపబడి ఉన్నాడని మనం అందరం కూడా సాక్షుడిగా మనం ఉంటూ ఉన్నాం. పునరుత్థానము అనేది ఈ సంఘటన సత్యమైనది. ఈ సంఘటనలో వేరే విధముగా ఆలోచించే పని లేదు, అది సత్యమైనది. మానవ జ్ఞానము కానీ దుష్టుల యొక్క దౌర్జన్యము కానీ ఈ పునరుత్థానాన్ని మార్చలేదు. చాలా మంది అంటారు ఆయన దైవ కుమారుడు కదా, ఆయన ఎవరు చంపగలరని చాలా మంది అంటారు. దైవ కుమారుడు అయినప్పుడు కూడా ఆయన మరణించడానికే వచ్చాడు, ఆయన ఎవరు చంపలేదు. వాళ్ళు చెప్పించాలట ఆయన ఎవరు చంపగలరట. నిజమే, ఆయన ఎవరు చంపలేదు. ఆయన అంటున్నాడు, నా ప్రాణమును పెట్టుటకును దాన్ని మరలా తీసుకున్నటకును నాకు అధికారం ఉన్నదంటున్నాడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ పునరుత్థానాన్ని మనం విశ్వసించినట్లయితే మన జీవితంలో మునుపు ఎన్నడూ లేనటువంటి ఆనందము, సంతోషము మనం పొందుకుంటాం. మరణించి సమాధి నుండి 3వ దినాన్ని లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తూ యావత్ ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ ఈస్టర్ పండుగ అని సిటీసీ చర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో గల సిటీసీ చర్చ్లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చర్చ్ అడ్మిన్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలను ఆలపించారు. చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి ఈస్టర్ సందేశం అందించారు. చర్చ్ సభ్యులు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు, మహిళలు పాల్గొన్నారు. సమాధి మీద ప్రభుత్వం యొక్క ముద్రలు వేశారు, సీల్ వేశారు. పిలాతు ముద్ర, హేరోదు ముద్ర, అన్నా ముద్ర, కైఫు ముద్ర. ఆ దినాలలో రోమా ప్రభుత్వం యొక్క సీల్స్ వేయబడ్డారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ రాయి పరిపాలిస్తారు, మరి ఆయన శవానికి మనం కృషి చేయాలి కదా, శవారాధన చేయాలి కదా అనుకున్నారు. శవారాధన చేయకూడదు విశ్వాసులారా, సజీవుడైన యేసుని ఆరాధన చేయాలి, మృత్యుంజయుడైన యేసుని ఆరాధన చేయాలి, పునరుత్థానుడైన యేసుని ఆరాధన చేయాలి. యేసు లేచెను, నిజముగా లేచెను. యేసు లేచెను, యేసు లేచినాడు కనుక ఆయన ఆరాధన చేయాలి. అది క్రైస్తవుల యొక్క ధర్మం, అది క్రైస్తవుల యొక్క విశిష్టత. క్రైస్తవ్యము యేసు యొక్క సమాధి తెరవబడటం మీద ఆధారపడింది, పునరుత్థానం మీద ఆధారపడింది, ఆయన పునరుత్థాన శక్తి మీద ఆధారపడింది. అందుకే వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి చూసింది. దట్ స్టోన్ వాస్ రోటెడ్. ఆ రాయి పొరలింపబడింది. ఎందుకు పొరలింపబడింది? నీ హృదయం దగ్గర ఉన్నటువంటి రాయి ఈ ఉదయం పొరలింపబడాలి. 2026 సంవత్సరాలు సమాధి రాయి పొరలింపబడింది. యేసు బయటకు వచ్చారు. ఈవేళ నీ హృదయం దగ్గర ఉన్న రాళ్ళు ఏమిటో మీకు తెలుస్తుంది. ఈ దినాలు దృష్టి దురాలోచనలు.
యేసుక్రీస్తు పాపాన్ని మరణాన్ని జయించి లేచి వచ్చిన రోజునే ఈస్టర్ పర్వదినాన్ని పిఠాపురంలో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాధుల తోటకు వెళ్లి సమాధులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిఠాపురం పట్టణంలో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో చర్చ్ అధ్యక్షుడు గుబ్బల సాల్మన్ రాజు ఆధ్వర్యంలో పాస్టర్ DA+ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పాల్గొని ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదని అది రక్షణకు మార్గమని అన్నారు. ఈస్టర్ పండుగ అంటే క్రైస్తవులందరికీ కూడా ఎంతో సంతోషదాయకమైనది, అందరూ ఆదరించింది. ప్రభువైన యేసు ప్రభు ప్రజల కోసం, వారి శ్రమ కోసం శిలువ వేయబడి ఆయనకైనా 3వ రోజు లెగిసి వస్తానని చెప్పి లెగిసి వచ్చిన శుభదినం ఈరోజు ఈ పండుగ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ మహాత్మా వీధిలోని క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్లో ఈస్టర్ ఆరాధన ఘనంగా నిర్వహించారు. సంఘ కాపురి M. సాల్మన్ సతీష్ దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. తొలుత చర్చ్ స్క్వేర్ స్తుతి గీతాలు ఆలపించారు. కార్యక్రమానికి సంఘ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్ అధ్యక్షత వహించగా సంఘ కాపరి సాల్మన్ సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వర్తమానం అందించి ఈస్టర్ సందేశం అందించి చర్చ్ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఉమాదేవి, సెక్రటరీ DVVSN మూర్తి, జాయింట్ సెక్రటరీ P. జాన్ అప్పారావు, ట్రెజరర్ K. ఆనంద్ సుధాకర్, జాయింట్ ట్రెజరర్ R. చంటిబాబు, కార్యవర్గ సభ్యులు G. ప్రేమ్చంద్, అంబడి దొరబాబు, తలారి ప్రభాకరరావు, సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, క్రీస్తు విశ్వాసులు, స్త్రీల సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరగడానికి మా సంఘ పెద్దలందరూ కూడా ఎంతగానో సహకరించి, విశ్వాసులు కూడా సహకరించి దేవి నామాన్ని మైపరుచుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి చావును గెలిచి మృత్యుంజయుడే మరి మరలా మా మంచి నివాసం చేస్తున్నారనేటువంటి నమ్మకంతో ఈరోజు ఆరాధన జరిపించుకున్నాం. చక్కగా దేవుడి నామాన్ని ఘనపరిచి ఉన్నాం. నిజమే, యేసయ్య ఎప్పుడు కూడా సజీవుడే, ఎల్లప్పుడూ మరి మీతో మాతో ఉండి ప్రార్థనలు ఆలకించి నిరంతరము సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగా, నిరంతరము జీవించేటువంటి యేసుక్రీస్తు ప్రభుగా మేము ఘనపరుచుకొని ఉన్నాం. మరి ఈ యొక్క పునరుత్థానపు ఆశీర్వాదాలు మరి మాకు, అలాగనే మీ అందరికీ, మాటలు పెట్టిన మీ అందరికీ కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి స్థిరపరిచి దీవించునుగాక. భారతదేశ చరిత్రలో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. మహానుభావులు, బహుజనులకు మేలు చేసే మహోన్నతమైన ఆదర్శవంతమైన వ్యక్తులు బాబు జగజ్జీవనరాం, మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ BR అంబేద్కర్ జయంతులు జరుపుకోవడం జరుగుతుందని దళిత, గిరిజన, BC, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్ర మాస్టర్ పేర్కొన్నారు. కాకినాడ గార్టీ సెంటర్లోని బాపూజీ నగర్లో బాబు జగజ్జీవనరాం జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బాపూజీ నగర్ పెద్దలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డోకుబుర్రం భద్రం మాస్టర్ పాల్గొని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు కొండటి మోజెస్, డానియలు, దొలపూడి రవికుమార్, కొమ్ముకూరు సత్యబాబు, దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాంఘిక అసమానతలు ఎంత దారుణంగా బలంగా ఉన్నాయో ఈ కాకినాడలో చెప్పడానికి చిన్న నిదర్శనం. హూండీ హోటల్ ఒకటి ఉండేది. హూండీ హోటల్ యజమాని పెద్ద బొట్టు పెట్టుకునే రుద్రాక్షలతోనే హిందూ మతానికి ప్రతినిధిగా హోటల్ నడిపాడు అతను. 2 నెలలు అసలు ఖాళీ లేదు ఆ హోటల్. తర్వాత అతను కులం SC అని తెలిసింది, తాళాలు వేసుకుని అతను వెళ్ళిపోయాడు. ఇది కాదా సాంఘిక అసమానత? ఈ రోజున బ్రాహ్మణులు మాకు రిజర్వేషన్లు కావాలంటున్నారు. బ్రాహ్మణులు సరైన బట్ట నడానికి కట్టుకుని ఇడ్లీ వేస్తే అక్కడికి వెళ్ళి ఎగబడి తినే సమాజం ఈ సమాజం. కాబట్టి వాళ్ళు తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఎంపీలు ఇంచుమించుగా 60% ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. IAS ఆఫీసర్లు 70% పార్లమెంట్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు సమానంగా మేము దళితులతో సమానమే, మాకు హోదా కల్పించండి అంటున్నారు. వాళ్ళ పిల్లలు మాకు కానీ మా పిల్లలు వాళ్ళు కానీ తీసుకుంటే మేము ఖచ్చితంగా ఆ సమాన హోదా మీ స్థాయికి మేము ఉండటానికి అర్హత కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ నెల 16, 17, 18లలో ఈ మహోన్నతుల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ సెంటర్లో ఉన్నతంగా చేయడానికి నిశ్చయించాం.
అందుకు ఉన్నతాధికారులను పిలవాలనే ఆలోచనతో కూడా ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి మీడియా సోదరులు, మా యొక్క ప్రజలు, ఇక ఈ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. నిర్మాత మన దేశ మాజీ ఉప ప్రధాని అయిన శ్రీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జన్మదిన సందర్భంగా ఈరోజు కాకినాడలో ఉన్న జగన్నాథపురం గాడి సెంటర్ నందు ముగ్గుపేట పెద్దలు, బాబుజీనగర్ పెద్దలు, రెల్లిపేట పెద్దలు, ఈ జగన్నాథపురంలో ఉన్న అన్ని పేట పెద్దలు కలిసి గాడి సెంటర్లో ఉన్న ఈ విగ్రహాలకి డోగ్బుర భద్రమాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం. ఈ మహనీయులు బాబు జగజ్జీవన్ రావు అయితే కానీ, మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కానీ, అలాగే పూలే కానీ, అలాగే కాంచనమరి కానీ, ఆ మహనీయులు అనుజాడలో మేము ఎప్పుడు కొనసాగి ఉంటామని, మా మీద ఎప్పుడు అనేక వాళ్ళు తప్పుడుగా మాట్లాడినా మాకు రాజకీయం చేయడం రాదు. కానీ మేమే కానీ రాజకీయం చేస్తే ఎవరో కనిపించరు. మరి ముఖ్యంగా ఈ బాబు జగజ్జీవన్ గారి జన్మదిన సందర్భంగా పాల్గొన్న అన్ని పెద్దలకి, అన్ని పేట పెద్దలకి, ముగ్గుపేట పెద్దలకి, బాబుజీనగర్ పెద్దలకి మరీ ధనం తెలుపుకుంటూ ఈ సమయం ఇచ్చిన శ్రీ ఈ భద్ర మాస్టర్ గారికి, అలాగే గాడి సెంటర్ ఆటో వారికి మరీ నమస్కారాలు తెలుసుకు మతం మారినా కుల వివక్ష పోవడం లేదని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కొనసాగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. సిపిఎం నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజు అధ్యక్షత వహించిన ఈ చర్చాగోష్ఠిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భానుమతి, డాక్టర్ రాముడు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ సలార్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు మలసాని శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు ఐతాబతుల రామేశ్వరరావు, వైఆర్ రాజేంద్ర కుమార్, మోతా కృష్ణమూర్తి, పిల్లి రామారావు, టి నూకరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వశేష్ బాబ్జీ, జేవీవి జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎం సంజయ్, రవి, పావని మూర్తిలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తరతరాలుగా దారుణమైన అంటరానితనం సాగిందని అన్నారు. అంబేద్కర్ లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో అంటరాని వారికి ప్రత్యేక హక్కుల కోసం పోరాడి కమ్యూనల్ అవార్డు సాధించడం జరిగిందని అన్నారు. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించడం వల్ల కొంతవరకు మేలు జరిగిందని అన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ కల్పించారని, ఎవరైనా మతం మారినా వారి సామాజిక హోదా మారడం లేదని అన్నారు. దళితులు, ముస్లిం, సిక్కు, బౌద్ధంలోకి మారినా ఎస్సీలుగానే పరిగణించబడుతున్నారని గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబిరాణి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకురాలు కె నాగజ్యోతి, యూటీఎఫ్ నాయకులు జిపి వర్మ, కెఎన్ రాజు, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు సత్యం, జయరాం, జేవీవి నగర కార్యదర్శి బివివి సత్యనారాయణ, 5వ జిల్లా అధ్యక్షురాలు జి భూలక్ష్మిలతో పాటు ఎం శాంతి, సుకుమార్, వి జాన్ ప్రకాష్, ఎం డేవిడ్ రాజు, కుంచే శ్రీహరి, కె రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సిపిఎం నగర కన్వీనర్ పలువెల వీరబాబు ఆహ్వానం పలుకగా, నగర కమిటీ సభ్యుడు మలకా వెంకటరమణ వందన సమర్పణ చేశారు. గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. 2002-2003 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకుని 23 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకుని ఆటపాటలతో అలరించారు. విద్యార్థులంటే సమాజ సేవకులని, తాము చదువుకున్న పాఠశాలలకు సమాజానికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో 33,000 రూపాయలను సేకరించి తమ పాఠశాలకు 15,000 రూపాయలు, షేరింగ్ హెల్ప్ అండ్ సొసైటీ వారికి 10,500 రూపాయలు, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులకు 7,500 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉండడం, 23 సంవత్సరాల తర్వాత కూడా విడిపోకుండా అందరూ ఒక మాట మీద ఉండి చదువుకున్న స్కూల్ను మర్చిపోకుండా తమ వంతు సహాయం అందించడం, సమాజానికి సేవలను అందించడం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, అరుణ్, శేఖర్, రాధాకృష్ణ, కిషోర్, అప్పారావు, శ్రీను, ముస్కర్, ఉదయ్, నరేష్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రెయిన్బో హెల్పింగ్ చారిటీకి రావడం మాకు చాలా సంతోషకరమైన అంశము. ఎందుకంటే మేము 2003 బ్యాచ్ అంటే 10th క్లాసు మరియు పూర్వ విద్యార్థుల సమైక్యతగా మేమందరూ లాస్ట్ వీక్లో కలుసుకున్నాం. మేమందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని మరి స్కూల్స్కి, అలాగే మరి ఎవరైనా సపోర్టు ఆర్పర్స్ కానీ మరి పేద పిల్లలైన వారికి మేము సపోర్ట్ చేయాలని మరి మా ఫ్రెండ్స్ అందరూ మరి కూడుకుని ఈ యొక్క అంశాలకి అయితే మేము ఇచ్చున్నాం. అయితే ఏంటంటే మరి మాకు తోచిన సహాయము మరి గో ఫర్ చేంజ్ అలాగే రెయిన్బో చారిటీ వారికి మరి మా ఫ్రెండ్స్ తరఫున మేము ఒక చిన్న
ఒక చిరు కానుక కింద మరి పిల్లలకి ఇవ్వడం జరిగింది. మరి నేను అందరికీ చెప్పేది ఒకటే, మరి మన ఇంట్లో ఏ అకేషన్ చేసుకున్నా మరి మనతో బంధువులతో పాటు స్నేహితులతో పాటు మరి ఇలాంటి పిల్లలతో కూడా మనం సంతోషంగా మనం చేసుకున్నట్లయితే మరి అది కూడా మనకి జీవితానికి సార్థకతగా ఉంటుందని మనం చేసుకుంటూ మరి ఇలాంటివి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయాలని మరి ఇదే సపోర్ట్ మా ఫ్రెండ్స్ అందరూ మరి చేయాలని మరి కోరుతున్నాను. ఇచ్చిన ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ వారికి థ్యాంక్ యూ. అందరికీ ఇప్పుడు సందర్భాన్ని బట్టి పుట్టినరోజు, మన పెళ్లి రోజు, లేకపోతే ఏదో అకేషన్ మనం ఒక జత బట్టలు కొనుక్కుని ఇది కాదు, లేకపోతే బయట తిరిగి ఒక సినిమాకి వెళ్ళినంత ఇది కాదు. ఆ సహృదయంతో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నా మనసు చాలా చలించింది చూడగానే. ఏదో తెలియని ఒక నాలో అనుభూతి కలిగింది. వెంటనే నేను ఏం చేశానంటే ఏప్రిల్ 22 మా రెండో అబ్బాయి పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి డిన్నర్ ఏర్పాటు చేయమన్నాను. డిన్నర్ లంచ్. అలాగే మేలో నా పుట్టినరోజు వస్తుంది, జూన్లో మా పెద్ద అబ్బాయిది వస్తుంది, ఆగస్టులో మా చిన్నవాడిది వస్తుంది, ఆగస్టులో మళ్ళీ మా మ్యారేజ్ డే ఉంది, అలాగే సెప్టెంబర్ మా వైఫ్ది బర్త్డే ఉంది. ఇవన్నీ కూడా నేనైతే చేయాలని డిసైడ్ అయిపోయి 4 డేట్స్ ఇస్తానండి. డేట్స్కి అలా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చని సపోర్ట్ చేయొచ్చు. మీకు ఎవరైనా కాంటాక్ట్ కావాలి అంటే కనుక మా గ్రూప్లో చిరంజీవి ఉంటాడు, అతన్నైనా నన్నైనా ఎవరు అందరూ నెంబర్ ఇస్తాం. ఇది ఆర్గనైజేషన్ కూడా ఎక్కడో కాదండి, మన శుభానికేతన్ స్కూల్ దగ్గరకు వచ్చి దగ్గరలోనే శంకర్ టవర్స్ ఉంటుంది. శంకర్ టవర్స్ పక్క రోడ్లో కొద్దిగా ఎదురుకు వస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి ఈ బిల్డింగ్. మీరు మనం కాంటాక్ట్ చేయకపోయినా డైరెక్ట్గా మీరన్నా వచ్చి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉచిత పాలిసెట్ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగించుకోవాలని మెడికల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడలో గల బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా మెడికల్ హాస్పిటల్ వైద్యులు, సామాజికవేత్త డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగాను, రామాలయం వ్యవస్థాపకులు శంకర్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులంతా శ్రద్ధగా 20 రోజులు కష్టపడి చదివితే వారికి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం అతిథులు, ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు పాల్సెట్ ఏపీఆర్ చేసి స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు. అదేవిధంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు అతిథుల చేతుల మీదుగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టీ శాంతి, ఏడుకొండలు తాతారావు, అర్జీ రామారావు, శ్రీనివాసరావు, వినయ్, రామకృష్ణ, సిహెచ్ నాగేశ్వరరావు, సాయి, మాస్టర్ శ్రీనివాసరావు, కుట్టు టీచర్ రేవతి, వరలక్ష్మి, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్త్రీలను ఏదో విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో టైలరింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ 3 months కూడా టైలరింగ్ క్లాసులు చెప్తూ ఆ తదనంతరము ఎవరైనా ఆర్థికంగా బాగా పూర్గా ఉంటే వాళ్ళకి మిషన్లు కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుందండి. ఇప్పటికే 5 బ్యాచ్లు కంప్లీట్ అవ్వాయి. ఈ 6వ బ్యాచ్ కూడా మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా ఎన్నో హెల్త్ క్యాంపులన్నీ జరుగుతుంది. దీనికి మీరందరి సహసహకారం ఉండడం వలన, అలాగే ఇప్పుడు పోలియో ఉద్యోగులు స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమ్మా, మీరు చక్కగా 25th ఎగ్జామ్ మొన్న 2nd డే మీ 10th క్లాస్లో అవి కాబట్టి మీరు ఈ 24 రోజులు కూడా పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తే మీ ఇక్కడ ట్రస్ట్ ఉందని తెలిసి వచ్చాము. అప్పుడు నేను నేర్చుకోలేనేమో, నాకు అవ్వదేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక 3 monthsలో నేను బెటర్గానే స్టిచ్చింగ్ చేశాను. మా పాపకు కూడా నేను బయటే స్టిచ్చింగ్ చేయించేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక చాలా ఈజీ. ఇది మనం ఎందుకు స్టిచ్చింగ్ చేసుకోలేము, ఇది అందరికీ యూజ్ అవుతుంది. బయట ఎక్కడ చేసినా మెటీరియల్ కన్నా మన స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్క బ్లౌజ్కి 500 ఇచ్చుకుంటున్నారు, 400 ఇచ్చుకుంటున్నారు. ఎందుకు మన బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా. మనం స్టిచ్చింగ్, మన పిల్లలకు మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బయట వేరే వాళ్ళ స్టిచ్చింగ్ తర్వాత చూసుకుందాం. అవి మినిమం మనకి కొంచెం స్టిచ్చింగ్ మీద ఐడియా ఉంటే
నేర్చుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు కూర్చొని పెట్టి చేసిన తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుందని అహర్నిశలు నేను ఏదో రొటీన్గా వచ్చి చేసేవాళ్ళం, కానీ మా మూర్తి గారు అయితే ప్రతిరోజు 24 గంటల్లో 20 గంటలు ట్రస్ట్ని ఏ విధంగా నడిపించాలి అనే దాంట్లో చూసుకుంటున్నాం. మనకే తెలిసేది కాదు, కానీ మొదటి నుంచి కూడా 4 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం కూడా చాలా రకాల కార్యక్రమాలు చేసుకుంటూ మరి విద్యార్థులకే కానీ లేకపోతే మహిళా సాధికారత, మేడం గారు చెప్పారు, MA చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, మహిళా సాధికారత అనే కార్యక్రమాలు చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో సక్సెస్ అవుతామో లేదో మనకైతే తెలియదు. అయినప్పుడు కూడా ముందుకు వెళ్ళాం కాబట్టి మీ అందరి ప్రోత్సాహం ఎట్ల వలన ఈ ట్రస్ట్ ఈ రోజు నడుస్తూ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ K.వంశకృష్ణ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ రొమటాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. సో నేను ఈ ట్రస్ట్ వచ్చి మరి నాగేశ్వరరావు అండ్ పాలపు రాఘవేంద్రరావు గారు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్కి మనం నా వంతు సేవగా నేను ప్రతి 2వ ఆదివారం వచ్చి సేవలు అందించడం జరుగుతుంది. సో వీళ్ళు మూర్తి గారు కానీ వీరి బృందం కానీ సో అన్ని విషయాల్లోని అంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరికైనా ఏ రకమైన సాయం కావాలన్నా ఈ ట్రస్ట్ ద్వారా చాలా బాగా అందిస్తున్నారు. సో నేను దానికి ఇంప్రెస్ అయ్యి నేను కూడా వీళ్ళలో భాగం అవ్వాలని నేను చేరడం జరిగింది. సో నాలాగా ఇంకా చాలామంది ఇంప్రెస్ అయ్యి వీళ్ళకి హెల్పింగ్ రావాలి అని, ఎంతోమంది దీనికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. వృద్ధాప్యం సహజమని, ఆ వయసులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. బోర్డ్ క్లబ్ ఉద్యానవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం ఆధ్వర్యం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సూర్యకిరణ్ మాట్లాడుతూ ఈ వయసులో ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అవకాశం ఉంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేయాలని అన్నారు. వృద్ధాప్యంలో రోగనిరోధక శక్తి నశిస్తుందని అన్నారు. కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని అన్నారు. రోజు 8 గ్లాసులు మంచినీరు తాగాలని అన్నారు. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు అవసరమని అన్నారు. దీనికి గాను ముడి బియ్యం, రాగులు, సజ్జలు, పాలు, చేపలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, మాంసాహారం, పప్పు ధాన్యాలు వంటివి తీసుకుంటూ క్రమబద్ధంగా వ్యాయామం చేయాలని సూర్యకిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ముద్రించిన డైరెక్టరీకి ఆర్థిక సహాయం అందించిన గౌరవ అధ్యక్షులు గోపాల్ నర్సరాజును ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు బుధరాజు సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడవాల రతన్ప్రసాద్, సభ్యులు ఆచంట రామారాయుడు, కె శ్రీరామరాజు, కెవి రమణారావు, ప్రసాద్ నాయుడు, యనమల రామం, బమిడి శివమూర్తి, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. శారీరక వ్యాయామం చేయడం, అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాలు సమతుల్యమైన ఆహారం. ఇప్పుడు చాలామంది మనం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాం, లేకపోతే ఫేస్బుక్ ఫాలో అవుతూ ఉంటాం. సో ఒక్కొక్కరు ఒక విధానం చెప్తున్నారు. ఒకరు ప్రోటీన్ తినమంటున్నారు, ఒకరు కార్బోహైడ్రేట్ తినమంటున్నారు, ఒకరు ఏంటంటే ఓన్లీ వెజిటేబుల్స్ తినండి అంటున్నారు, ఒకరు వెజ్ తినంటున్నారు, ఒక నాన్ వెజ్ తినమంటున్నారు. ఇలా మనకి ఏంటంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నాం. సో కానీ ఖచ్చితంగా చెప్పాలంటే చక్కటి ఆరోగ్యం ఏంటంటే మన భారతదేశ సంస్కృతిలో ఎప్పుడో మనకి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మన యొక్క ఆహారంలో పొందుపరిచారండి. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే జీలకర్ర తినండి, లేకపోతే ఆవాలు తినండి, లేకపోతే ధనియాలు తినండి, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇలాంటి ఫుడ్ మనం రోజు మన ఫుడ్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మొన్న ఒక ఆయన ఒక పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్ ఏంటంటే నోరంతా కొట్టుకుపోయింది. అంటే ఎలా ఉందంటే ఏమీ తినలేకపోతున్నాడు, ఖచ్చితంగా మంట ఉందన్నమాట, చాలా మంట ఉంది. సో ఏంటి ఎందుకు ఇలా వచ్చింది అంటే అతని యొక్క లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంది. దానికి గల కారణం ఏంటంటే అతను ఎవరో చెప్పారంట, అల్లం తినండి రోజుని, చాలా మంచిదని చెప్పారు. ఆయన ఏం చేశారంటే పాపం చెప్పారు కదా అని చెప్పి రోజు అల్లం తినడం మొదలుపెట్టారు. ఒక నెల రోజుల దాకా అంతా బాగానే ఉంది. నెల రోజుల తర్వాత ఏమైందంటే నోరు అసలు ఏమీ తినలేని పరిస్థితికి వెళ్ళింది. అలాగా మనకు తెలియకుండా ఏదో న్యూస్ చూసి మనం ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తయారు చేసే మందులన్నీ కూడా హెర్బల్స్ నుంచే తయారు చేస్తాం. సో అవి ఆల్రెడీ తక్కువగా వాడాలి. మనం తీసుకునే మెడిసిన్ ఎక్కువ వాడితే ఏమవుతుంది, 15 సంవత్సరాల కళ నెరవేరుద్దా లేదా అని ఎప్పటి నుంచో అనుకున్నప్పటికీ కూడా ఆలోచన రావడంతో ఆ ఆలోచనలోని సంఘం అంతా ఆమోదించడం ఒక ఎత్తు అయితే, ఎలాగ చేద్దామని నాయుడు గారు మేము ఆలోచనలో పడ్డాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, లేకపోతే ఎవరి దగ్గరికి ఒక ప్రముఖ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొంత మరి వాళ్ళని యాడ్స్ తీసుకొని వేద్దాం. అది కూడా అంత భారీ ఎత్తులో కాకుండా ఒక 50 పేజీలు, ఒక 60 పేజీల్లో అయితే ఎక్కువ అవుద్ది, దాన్ని సరిపోద్ది, అంతకంటే ఎక్కువ మనం చేయలేము అన్న సంకల్పం పెట్టుకున్న సమయంలో దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టుగా
మరి రాజావారు నిజంగా రాజావారే. ఆయన గ్రామం కూడా నేను వెళ్ళాను. ఆయన పేరు ప్రతిష్టలు కూడా నేను వేరే చెప్పడం కాదు, నేను కళ్ళారి చూశాను. అటువంటిది అంటే ఎంత ఉన్నా సరే దానగుణం లేకపోతే మనకి ఆ కార్యక్రమం చేయడానికి మనసు అంగీకరించదు. వారింటికి నేను స్వయంగా వెళ్ళాను, పూర్తి వివరాలు చెప్పాను. ఇలాగ 2010లో స్థాపించామండి. మరి అప్పటి నుంచి కూడా ఇన్ని కార్యక్రమాలు చేసాం. అది గాలిలోనే ఉన్నది, కానీ సమాజానికి తెలిసినటువంటి కార్యక్రమం ఒకటి చేయాలా. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ ఒక చట్టం అన్నది ఉంటుంది. ఆ చట్టంగానే ఉంది, కానీ 10 మందికి ఉపయోగపడేలాగా అందరికీ మరి అందుబాటులో తెచ్చే కార్యక్రమం చేద్దామని. సృష్టి ఆరంభానికి విఘ్నాలు లేకుండా త్రినాథుల ఆరాధనతో లలితాదేవి ముఖ వర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించిన ఆదిమూల గణపతి ఆరాధనే సంక్లిష్టహర చతుర్థిగా ఆచరిస్తున్న సనాతన హిందూ సాంప్రదాయమని గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసులపూడి రమణరాజు పేర్కొన్నారు. వైశాఖ మాస వికట సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ సూర్యరావుపేట దూసలపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో ఆదివారం ఉదయం సహస్రనామ పారాయణ చేపట్టి పంచామృతాలతో గణేష్ను అభిషేకించారు. 42 మంది చతుర్థోపాసకులు పసుపు కుంకుమలతో పీఠం మాడవీధుల్లో ప్రదక్షిణ నామ సంకీర్తన చేసి మంగళాంబిక వేప వృక్ష మాతకు పూజలు చేశారు. నివేదించిన నైవేద్యాన్ని స్వీకరించి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రునికి ఆర్ఘ్యం జ్వాలతోరణం దర్శించి స్వయం పాకం సమర్పణతో వ్రతం పూర్తి చేశారు. వికట రూపంలో విఘ్నేశ్వరుని పూజించి నివేదించిన పలు ప్రసాదాలను వితరణ చేశారు. శ్రీవారి సేవా సమితి నిర్వాహకులు మాతా వీర సత్యవేణి, విజయలక్ష్మి, పద్మావతి, మల్లిక, శృతి, శ్యామల, గౌరీ, హారిక, సుబ్బలక్ష్మి, మహేశ్వరి, తలుపులమ్మ, రాధకుమారి, మున్నగువారు చతుర్థి అలంకరణ సేవలు నిర్వహించారు. నిర్వహించుకుని చంద్రోదయ వేళలో చంద్రుడికి ఆర్ఘ్యము జ్వాలాతోరణం దర్శించి ఉపవాస దీక్షలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా స్వయం పాక సమర్పణతో పరిపూర్ణం చేసుకున్నారు. ఈ సంకష్టహర చతుర్థి, ఈ వికట సంకష్టహర చతుర్థి చేసుకోవడం వలన ఈ ఉపవాస దీక్షలు చేసినటువంటి వారి యొక్క జీవితాలలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా విద్య కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా జీవన సాఫల్యత కానీ, ప్రారంభ కర్మలు కానీ, నవగ్రహ దోషాల ప్రభావం కానీ, వీటితో కార్యక్రమాలు ముందుకు వెళ్లకుండా ఆటంకాలతో ఉన్నటువంటి వారు ఎవరున్నా సరే కూడా అవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో వైదొలగి వారు అనుకున్నటువంటి అంచనాలకి మించి ముందడుగు వేసి ఆ యొక్క అవకాశాలను అందుకొచ్చినటువంటి భాగ్యాన్ని ఈ యొక్క వికట సంకష్టహర చతుర్థి వలన కలుగుతుంది. ఆ రకంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చతుర్థికి ఒక్కొక్కమైనటువంటి విశేషం ఉంది. అంగారక చతుర్థి వచ్చినప్పుడు సంతాన భాగ్యానికి సంబంధించినటువంటి సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థిని కృష్ణపక్షంలో జరిగేటువంటి క్రమంలో ఆరోగ్యవంతులైనటువంటి వారు ఈ వ్రత దీక్ష చేసుకుని శుభాలు అందుకోవలసిందిగా గణపతి పీఠం తెలియజేస్తూ ఉంది. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సాధకం చేసుకోవాలని సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో సంకల్ప్ సభ్యురాలు కృష్ణవేణి కుటుంబ సభ్యులు పరిణిక, రాఘవేంద్ర పుట్టినరోజును పురస్కరించుకుని చిన్నారులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరిణిక శ్రీ రాఘవేంద్ర జన్మదిన కేకును చిల్డ్రన్ హోమ్ చిన్నారుల మధ్య కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు పరిణిక శ్రీ రాఘవేంద్రలో భోజనం వడ్డించి చాక్లెట్స్, బిస్కెట్స్ను పంపిణీ చేశారు. రాఘవేంద్ర, అరుణ దంపతులు, శివకుమార్, కోమలి, సమీర భార్గవి, అనుప్రియ, అక్షయ్, చిల్డ్రన్ హోమ్ ఫౌండర్ లక్ష్మీ నాగేంద్ర, సంకల్ప్ సభ్యులు అనసూరి, రాజ్కుమారి, భద్రం చిన్నారులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే రాఘవేంద్ర గారు, హ్యాపీ బర్త్డే రాఘవేంద్ర గారు.
ఆకలిగా ఉండే వారికి ఆత్మరామును సంతృప్తిపరిచే ఆహార పానీయాలు అందించడం వల్ల ప్రార్థకర్మల నుండి విముక్తి అయ్యే మహాదాన ఫలితం కలుగుతుందని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గొంచాలలోని భద్రాచల సీతారామాలయంలో 2వ వార్షిక ఒంటిమిట్ట శ్రీరామ కళ్యాణం జరిగిన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం భారీ అన్నదానం జరిగింది. రమణరాజు పాల్గొని అన్న సమారాధన ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పేర్నేడి వెంకటరమణ, నాగ శివకుమారి దంపతుల ఆధ్వర్యంలో 3,000 మందికి అన్నదాన నిర్వహణ జరిగింది. గణపతి పీఠం ఆధ్వర్యాన 2011లో ద్వారపూడికి పల్లకి పాదయాత్ర చేసిన స్ఫూర్తిగా 15 ఏళ్లు భద్రాచలం పాదయాత్ర చేయడానికి మూల కారణమని రమణరాజు వరలక్ష్మి దంపతులను గ్రామ పెద్దలు సీతారాముల శేష వస్త్రాలు బహుకరించి సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. ఈ గొంచాల్లో ఉన్నటువంటి రామాలయంలో భద్రాచలంలో సీతారాములు ఎలా ఉంటారో అవే విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ కళ్యాణం ఒంటిమిట్టలో ఎలా జరుగుతుందో ఆ విధంగా చంద్రోదయ వేళలో జరుగుతుంది. అంటే భద్రాచల వైభవం అదే విధంగా ఒంటిమిట్టలో ఉన్నటువంటి చంద్రోదయం ఈ రెండు వెరసి సీతారాములకి తలంబ్రాలు పోస్తే ఏ విధంగా కలగలిసి ఆ యొక్క తలంబ్రాలు ఎవరైతే స్వీకరిస్తారో వారింటికి యోగక్షేమాలు ఎట్లాగైతే కలుగుతాయో ఈ గొంచెల్లో ఉన్నటువంటి ఈ సీతారాములు దర్శించడం వల్ల కూడా అటువంటి ఫలితాలే ప్రతి ఇంటికి చేరతాయనేటువంటి ఒక గొప్ప నమ్మకం ఈ కాకినాడలో ఉంది. ఇప్పుడు ఈ ఒంటిమిట్ట కళ్యాణం ఇక్కడ జరిగేటువంటి క్రతువు వలన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిమిట్టలో ప్రభుత్వం చేసేటువంటి ఆచార సంప్రదాయం ఈ జిల్లా ప్రజల్లో అందరిలోనూ కూడా కలిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ గారు ఈ సీతారాములకి ఆ యొక్క పట్టు వస్త్రాలు తలంబరాలు అందజేసేటువంటి విధంగా రాబోయేటువంటి ఏడాది ఈ యొక్క మండపంలో జరగాలని జరుగుతుందని జరిపిద్దామని మరి భోగి గణపతి పీఠం తరపున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి గిడుతూరి వీరభద్రరావు గారిని కూడా మర్చిపోకుండా ఆయన్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేసి గౌరవించారు. కాబట్టి పెద్దవారిని మర్చిపోకుండా మనం ఆరాధన చేసుకోవడం అనేటువంటి చాలా గొప్ప విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవనరావు అందించిన సేవలు ఎనలేనివి. 119వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ నివాళి. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు. నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఏపీలో పోర్టు ఆధారిత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఖలీఫతుల్లా స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.